హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మేము ఈరోజు గోడు చిక్కుడుగాయను నువ్వులతోని వండుకుంటున్నామండి. ఇలా గోడు చిక్కుడుగాయను ఉంచి ఉడకబెట్టుకొని నీళ్ళు వంపేసుకొని పెట్టుకున్నామండి. దీన్ని పోపు వేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దీనిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పోపులో వేసేసుకోవాలండి. నూనె కాగింది, జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డను వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా గోలాలి. అలాగే ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. ఉల్లిగడ్డ తర్వాత అల్లం వెల్లిపాయ, కొత్తిమీరల పొడి, కచ్చపక్క దంచుకున్నాండి అల్లం వెల్లిపాయ, ఇది కొంచెం మెంతి పొడి, పసుపు, అలాగే కొత్తిమీరల పొడి, మనకు రుచికి సరిపోను ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోరుచిక్కుడుకాయను వేసుకోవాలండి. ఈ గోరుచిక్కుడుకాయ అంటే ఎందరికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారండి. నేను మాత్రం కొన్ని నువ్వుల పొడి వేసి వండుకున్నానండి. ఇలా గోరుచిక్కుడుకాయను నూనెలో ఉడకనివ్వాలండి. నూనెలో ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం దానికి పట్టాలి కదా. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నా. సరిపోకపోతే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చండి. మీకు ఆ పచ్చిమిరపకాయలు సరిపోయాన్ని వేసుకుంటే వేయవలసిన అవసరం లేదండి. నేను కొంచెం కారపొడిని కూడా తీసుకున్నా. ఈ కారపొడిని కూడా ఇలా మంచిగా కలవనివ్వాలండి. ఇది మంచిగా నూనెలో ఉడకాలి కదా. ఇది పీచు పదార్థం అండి. ఇది చాలా మంచిది, ఎవరైనా తినచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినచ్చండి. నువ్వుల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను నువ్వుల పొడి వేసి వండుకున్నానండి. గోరుచిక్కుడుకాయ కారం ఉడికిందండి. దానిలో నేను కొంచెం నువ్వుల పొడిని వేసుకునేది. నేను ముందుగా నువ్వులు వేయించుకొని దంచి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా నా కూరలో పనిచేస్తుందని. ఇది కొంచెం మనం ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కూరలో వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా నూనె పేరేంత వరకు ఉడకనియాలండి. అంతే, మనకు గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిందండి.